హాయ్ అండి అందరికీ నాది చిన్న ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. ఇక్కడ నేను ఇంట్లోనే కారం తయారు చేస్తున్నా. కారం తయారు చేయడానికి మిరగాయలు బాండీ తీసుకొని లో ఫ్లేమ్లో మంట పెట్టుకొని మిరగాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటుండాలి. అలాగే నాది ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ వచ్చేసి మిరగాయలని లో ఫ్లేమ్లో మంట పెట్టి మనం తొడియాలతో సహా బాగా ఫ్రై చేసుకోవాలా. ఇలా ఒకసారి కారం ఇలా తయారు చేసి చూడండి, బాగుంటుంది. కూరలలో వేసుకున్నా కానీ కూరలు కూడా టేస్ట్గా ఉంటాయి. మనం తొడియాలతో సహా బాగా ఇంట్లోనే ఫ్రై చేసుకోవాలా. ఫ్రై చేసుకొని నీట్గా లో ఫ్లేమ్లో మంట పెట్టుకొని కలుపుకుంటూ మాడనీయకుండా ఫ్రై చేసుకొని తర్వాత మనం ఫ్రై చేసుకున్న కాసేపు చల్లారనివ్వాలి. వేడిగా ఉంటాయి కదా, అందుకని చెప్పి కొద్దిగా చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని కాసిన మిక్సీ గిన్నెకి పెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలా. మెత్తగా పట్టుకోవాలా. మెత్తగా కారం అల్లే మిక్సీ గిన్నెకి పెట్టి మిరగాయలన్నీ మెత్తగా పట్టేసుకోవాలి. మెత్తగా పట్టేసుకొని కారాన్ని డబ్బాకు పోయకుండా ముందు పళ్ళానికి పోసి ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకోండి. కారం వేడిగా ఉంటుంది కదా, ఫ్రై చేసి మనం మిక్సీ పడుతున్నాం కదా, అందుకని వేడిగా ఉంటుంది. అందుకని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే డబ్బాకు స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. నేను ఎప్పుడు ఇంట్లోనే పడుతుంటాను. ఇక్కడ వచ్చేసి బిర్యానీ మసాలా, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, తెల్ల నువ్వులు, లవంగాలు అన్నీ వేసి కలిపి పెట్టుకోండి. మిరియాలు, లవంగాలు, ధనియాలు, జీలకర్ర, ఈ నల్ల యాలక్కాయలు, చెక్క, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, రాతి పువ్వు, బిర్యానీ ఆకు, ఇది అవన్నీ కలిపేసుకొని అవి పళ్ళెంలోకి మొత్తం ఒక పళ్ళెంలోకి కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇవన్నీ విడిగా పెట్టుకొని అవి ముందే వేయించుకోవాలా. ఇక్కడ బాండీ పెట్టుకొని లో ఫ్లేమ్లో మంట పెట్టుకొని మనం ముందుగా ధనియాలు, గసగసాలు, జీలకర్ర, తెల్ల నువ్వులు, లవంగాలు, మిరియాలు అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ బాగా కొద్దిగా ఫ్రై చేసుకోవాలా. కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలా. వేయించుకుంటూ ఉండాలి కలుపుకుంటూ. పెద్ద మంట పెట్టకూడదు వీటికి. లో ఫ్లేమ్లో మంట పెడితే ఈ దినుసులు వేగుతుంటే ఇల్లంతా అసలుకి సువాసన మామూలుగా రాదు. అసలుకే మంచి వాసన వస్తుంది. ఈ నల్ల యాలక్కాయలు పెద్దవి యాలక్కాయలు వేసుకోవాలా. తర్వాత చెక్క వేసుకోవాలా, దాల్చిన చెక్క. అవి వేసి కలుపుకుంటూ ఇది అనాస పువ్వు, పెద్ద యాలక్కాయలు, దాల్చిన చెక్క, ఇది మరాఠీ మొగ్గ, ఇది రాతి పువ్వు అంటారు దీన్ని, నాకు తెలియదు. రాతి పువ్వు ఇది, మా మామయ్య తీసుకొచ్చిండు. అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలా. ముందు లో ఫ్లేమ్లోనే మంట పెట్టాలా. లో ఫ్లేమ్లోనే మంట పెట్టి మొత్తం వేయించుకోవాలా. అప్పుడే మనకి బాగా దినుసులన్నీ వేగుతాయి. ఇది బిర్యానీ మసాలా. మనం ఇంట్లో బిర్యానీ చేసుకున్నప్పుడైనా కూరలలోకైనా వేసుకుంటే ఈ మసాలా అనేది ఇలా తయారు చేసుకుని ఇంట్లోనే హోమ్ మేడ్ మసాలా తయారు చేసుకుని ఇలా వేసుకున్నామంటే మంచి వాసన వస్తుంది. మనం కొనుక్కొచ్చుకునే అంత బాగుండవు. అందుకని నేను ఇంట్లోనే తయారు చేస్తుంటా అన్నీ. అట్లా కలుపుకుంటూ వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే మంట ఉండాలి. దగ్గరుండి వేయించుకుంటా ఉండాలి అన్నీ. బిర్యానీ ఆకు మనం లాస్ట్లో వేసుకొని అది కొద్దిగా ఫ్రై అయితే చాలు. అందుకని చెప్పి నేను ఇవన్నీ వేగిన తర్వాత కలర్ చేంజ్ అయిన తర్వాత బిర్యానీ ఆకు వేసుకొని అది కొంచెం కలర్ చేంజ్ అవ్వనిచ్చి తీసి మిక్సీ పట్టుకున్నా. ఇది వేసి కొద్దిగా వేయించుకున్నా బాగా. ఇది కూడా ఆకు, బిర్యానీ ఆకు కూడా బాగా వేగినాయి. ఆకంతా కింద పడిద్ది. పెద్దది పెట్టుకోండి. నేను సరిపోద్ది అన్నట్టుగా చిన్న బాండీ పెట్టా. అన్నీ పెట్టేసి మిక్సీ గిన్నెకి పోసేసుకోవాలి. ఇగోండి కలర్ మొత్తం అన్ని దినుసులు అన్నీ వేగినాయి కదా, బాగా మిక్సీ పట్టేసుకోండి. మెత్తగా పౌడర్ అల్లే చేసుకోండి.
పౌడర్లు చేసుకొని మెత్తగా ఉందా లేదా అని ముందు చూసుకోండి. మెత్తగా లేకపోతే మళ్ళీ వేసుకోండి ఇంకొకసారి. అసలుకి వాసన గుమగుమలాడిపోతుంది, బిర్యానీ వాసన వస్తుంది. ఇది బిర్యానీ మసాలా. ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్లో చేసుకోండి, బాగుంటుంది. ఈ పళ్ళానికి పోసి ఒక పావు గంట పక్కన పెట్టి తర్వాత డబ్బాకి స్టోర్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి.